నమస్తే టీవీ 999 న్యూస్ కి స్వాగతం। ఈ రోజు విశాఖపట్నం కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆఫీస్లో విశాఖ నగరం కమిషనర్ ఆఫ్ పోలీస్ సంఘభద్ర బాక్షి జర్నలిస్టులందరితో కూర్చొని ముఖాముఖి ఫేస్ టు ఫేస్ ఈ రోజు సమస్యల మీద మాట్లాడడం చర్చించడం జరిగింది। నాకు టైం పని లేదా అని అడుగుతారు। నాకు వేరే పనులు చాలా ఉన్నాయి, నువ్వు వెళ్ళిపో। సో ఆ పరిస్థితి నేను కళ్ళతో చూసాను। అందుకే నేను ఐపీఎస్ జాయిన్ అయిన తర్వాత నేను నిర్ణయం తీసుకున్నాను, ఐపీఎస్ ఇండియన్ పోలీస్ సర్వీస్, అందులో లాస్ట్ ఎస్ మీద ఫోకస్ పెట్టాలి, సర్వీస్ మీద। సర్వీస్ లో ఎవరికి యాజ్ ఎ పబ్లిక్ సర్వెంట్ పబ్లిక్ కి సర్వీస్ ఖచ్చితంగా మేము చేయాలి। అంత పక్కన పెట్టండి, సర్వీస్ టు ద పోరెస్ట్ ఆఫ్ ద పోర్, ఎందుకంటే వాళ్ళకు ఎక్కడ జస్టిస్ దొరకదు। ఇప్పుడు వాళ్ళకు జస్టిస్ ఎలా ఇవ్వాలి? మేము 100% పోలీస్ మారిపోతారు వన్ డేలో, నా టెన్యూర్ లో నేను అనుకోను, అది సాధ్యం కాదు, అది జరగదు కూడా। సో అట్లీస్ట్ నా లెవెల్ నుండి స్టార్ట్ చేస్తే కొంత ఎఫెక్ట్ కింద కూడా వస్తుంది। మేము చిన్నప్పుడు విన్నాను, యథా రాజా తథా ప్రజ, కనీసం నేను ఎక్కడ పనిచేస్తే అక్కడ కొంతవరకు మార్పు వస్తుంది, 100% రాదు। ఎందుకంటే ఈరోజు పబ్లిక్ ఒక పోలీస్ స్టేషన్ వెళ్ళిన తర్వాత అక్కడ న్యాయం జరగకపోతే పోలీస్ స్టేషన్ నుండి కాల్ చేస్తున్నారు, నేను ఎస్ఐకి ఇన్స్పెక్టర్ కి చెప్తాను ఇలా చేయండి, కనీసం వినండి, తర్వాత ఎట్లా న్యాయం అక్కడ న్యాయం జరగకపోతే నా దగ్గరికి రావడం। సో మన దేశంలో కోట్ల మంది పేద ప్రజలు ఉన్నారు, వాళ్లకు న్యాయం చాలా చోట్ల జరగడం లేదు। సో కనీసం నేను ఎక్కడ పనిచేస్తాను అక్కడ పేద ప్రజలకు ఫోన్ నెంబర్ ఇస్తే వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేస్తారు, ఇప్పుడు నాకు తెలియదు ఆపోజిట్ సైడ్ ఎవరు ఉన్నారని, వాళ్ళు బాధ చెప్తే వినడానికి ఓపిక వినడానికి ఎవరు ఉన్నారు వైజాగ్ జిల్లాలో, వైజాగ్ నగరంలో, ఆ నమ్మకం వాళ్ళకు కలగాలి, ఆ ధైర్యం వాళ్ళకు ఉండాలి। తర్వాత 100% ప్రాబ్లం సాల్వింగ్ భగవంతుడు కూడా కష్టం, భగవంతుడికి కూడా కష్టం। సో కానీ 100% ప్రాబ్లం వినడానికి ఆ ఎవరొకరు ఉండాలి, అది నేను అనుకున్నాను। అండ్ అందుకే నేను ఫస్ట్ డే నుండి ఎక్కడ ఫస్ట్ నిజామాబాద్ లో చేయలేకపోయాను, నేను ఇంతకుముందు 3 జిల్లాలో పనిచేశాను, ఉమ్మడి నిజామాబాద్ లో చేయలేకపోయాను ఎందుకంటే అప్పుడు మొబైలే లేదు, 2002 గురించి చెప్తున్నా। కానీ కర్నూలులో కూడా ఇలాగే చేశాను, గుంటూరులో కూడా ఇలాగే చేశాను। అండ్ మా టెన్యూర్ చెప్తే నా బెస్ట్ 2 టెన్యూర్స్ వచ్చేసి నాకు చాలా సాటిస్ఫాక్షన్ వచ్చింది। ఫస్ట్ ఏఎస్పీ జమ్మలమడుగు కడప జిల్లా, నంబర్ 2 కర్నూలు జిల్లా ఎస్పీగా చాలా సంతోషం వచ్చింది, అక్కడ 6 months చేశాను, తర్వాత ఐఎస్పీకి వెళ్ళిపోయాను। ఈ రోజు కూడా మీరు జమ్మలమడుగులో అప్పుడు 2001 ఈ 2 years నేను పనిచేసాను, అప్పుడు ఎవరు రిపోర్టర్ గా ఉంటే మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళతో అడగండి, వాళ్ళే చెప్తారు। కర్నూలులో నేను 2007-8 పనిచేశాను 6 months, అప్పుడు కర్నూలులో రిపోర్టర్స్ వాళ్ళు కూడా చెప్తారండి, పబ్లిక్ కూడా చెప్తారండి, జమ్మలమడుగు కూడా కర్నూలు కూడా। నెక్స్ట్ గుంటూరు అంత సాటిస్ఫాక్షన్ రాలేదు, ఎందుకంటే టెన్యూర్ షార్ట్ టెన్యూర్ ప్లస్ పెద్ద జిల్లా। బట్ నౌ దిస్ వైజాగ్ టెన్యూర్ ఆల్సో నాకు చాలా సంతోషం వచ్చింది, ఇక్కడ పబ్లిక్ తరపున ప్రెస్ తరపున అన్ని విధంగా మాకు కోఆపరేషన్ వచ్చింది। అండ్ పొలిటీషియన్స్ రాజకీయ నాయకులు కూడా చాలా కోఆపరేటివ్ అండ్ ఫ్రెండ్లీగా నాకు నేను అనుకుంటున్నా। మన రాష్ట్రంలో ఇంతవరకు ఎప్పుడు పనిచేయలేదు వైజాగ్ లో, సో ఈ లాస్ట్ 1 year 1 month అనుకోండి, వెరీ సాటిస్ఫైడ్ అండ్ నాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ పనిచేయడం। నేను ఫస్ట్ కూడా చెప్పాను, అదృష్టంగా భావించాను ఇక్కడ పోస్టింగ్ రావడం, ఇప్పుడు కూడా భావిస్తున్నా। ఎన్ని రోజులు ఇంకా పనిచేస్తానో తెలియదు, కానీ ఎన్ని రోజులైనా సరే నాకు రెగ్యులర్ గా వార్త వస్తుంది, రేపు వెళ్ళిపోతారు, ఎల్లుండి వెళ్ళిపోతారు। ఇప్పుడు మన గవర్నమెంట్ జాబ్ లో ట్రాన్స్ఫర్ తప్పదు, ఎప్పుడు జరుగుతుంది, మేము ఎప్పుడైనా రెడీగా ఉంటాం, మా వైఫ్ కి కూడా చెప్పి ఉంటాం, అంత ప్యాక్ చేసి పెట్టి రేపు ఆర్డర్ వస్తే రేపే వెళ్ళిపోవాలి, కానీ ఎన్ని రోజులు ఉన్నా సరే। సో నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంది। నేను వైజాగ్ ప్రజలు, మీడియా, పాత్రికేయులు, అంటే ఇది ఫేర్వెల్ స్పీచ్ అనుకోకండి, నేను ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్, అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తాను।